అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వబోతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి షానాన్ వాట్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల జేడీ వాన్స్ మిసిసిపి యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడే ఎరికా కిర్క్ ను కౌగలించుకున్నారు. ఎరికా ఎవరంటే ఇటీవలే ఆగంతకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య. ఈమెను కౌగలించుకున్న ఫోటో వైరల్ అయింది. జేడీ వాన్స్ ఎరికా కిర్క్ ఆలింగనం చేసుకున్న ఫోటోకు బదిలిస్తూ ఎక్స్ వేదికగా వీరిద్దరూ వచ్చే ఏడాది చివరి నాటికి పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అంతకుముందే జేడీ వాన్స్ తన భార్య ఉషాకు విడాకులు ఇస్తారని, అదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటిస్తారని పేర్కొన్నారు. రచయిత్రి చేసిన ఈ సంచలన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఏకంగా పోస్ట్ కు 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జేడీ వాన్స్ ఉషా చిలుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం వారికి 3 పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంత మంచి జీవితాన్ని వదులుకొని ఆయన ఎరికాను పెళ్లి చేసుకుంటారంటే నమ్మలేకపోతున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో జేడీ వాన్స్ విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు తమకు కూడా అనిపిస్తుందంటున్నారు. నిజానికి ఈ విడాకుల ఊహాగానాలు తెరపైకి రాకముందే జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఆయన టీపీయూఎస్సీ ఈవెంట్ లో మాట్లాడుతూ తన భార్య ఉష క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారని తాను ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. భారతీయ సంతతికి చెందిన ఉష హిందూ మతానికి చెందిన వారు కావడం, వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో ఎంఏజీఏ మగ అభ్యర్థిగా నిలబడడానికి ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఉషా హిందువుగా ఉండడం రాజకీయంగా అడ్డం కావచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు ఎక్స్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు వివరణ ఇచ్చారు. నా మతాంతర వివాహం గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధిని కావడంతో వీటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండడం సహజం. వీటిపై మాట్లాడకుండా తప్పించుకోలేను. నా మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను. నా సతీమణి కూడా చాలా ఏళ్ల క్రితమే ఇందుకు అంగీకరించింది. ఆమె క్రిస్టియన్ కాదు, మతం మారే ఆలోచన కూడా లేదు. కానీ ఇతర మతాంతర వివాహాలు బంధాల్లో మాదిరిగానే ఏదో ఒక రోజు నా దృష్టితో ఆలోచిస్తుందని ఆశిస్తున్నా. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తున్నా, ఆమెకు అండగా ఉంటూనే ఉంటా. ఆమె నా భార్య అయినందున అన్ని విషయాలపై ఆమెతో మాట్లాడతా అంటూ జేడీ వాన్స్ వివరణ ఇచ్చారు. మత విశ్వాసాల గురించి ఇతరులతో పంచుకోవడం సహజమేనని అన్నారు జేడీ వాన్స్. కానీ ఇక్కడే ఒక అనుమానం తప్పకుండా వస్తోంది. ఇన్నేళ్ళు 3 పిల్లల్ని కన్న తర్వాత, ఆమె తన జీవితం జేడీ కోసం దారపోసిన తర్వాత ఇప్పుడు మతం గురించి ఎందుకు మాట్లాడినట్టో మాత్రం చెప్పలేదు. అది ఇప్పుడు అవసరమా అన్న ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం రాలేదు. ఏది ఏమైనా ఈ జెంటిల్మెన్ మత విశ్వాసాల విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరొకసారి స్పందించారు. ఉషా క్రిస్టియన్ కాదని, ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారు ఆయన. నేను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని, వాళ్ళు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరొకసారి స్పష్టత ఇస్తున్నా, ఆమెకు మతం మారే ఉద్దేశం లేదు. అయినా మతపరమైన విషయాలనేవి వ్యక్తిగతం, కుటుంబం స్నేహితులతో చర్చించాల్సిన అంశం. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్ష అని ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు జేడీ. పోస్ట్ లో వివరించారు ఆయన. తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన, క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమిగా చూస్తా, అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారు ఆయన. యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపిలో జరిగిన ఓ ఈవెంట్ లో జేడీ వాన్స్ ప్రసంగిస్తూ ఉండగా భారత మూలాలున్న ఒక యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే మరోపక్క మతం గురించి ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్ స్పందిస్తూ తన భార్య ఉష హిందూ మతంలో పెరిగిన వారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారని అన్నారు. జేడీ వాన్స్ సతీమణి అమెరికా సెకండ్ లేడీ అయిన ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామరుకి దగ్గరలోని ఒక కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970లోనే అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ళ 3 సంతానంలో ఉషా ఒకరు. ఉషా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.
కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. అక్కడే ఆమె చదువులు కూడా పూర్తయ్యాయి. ఏల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఎల్ లా స్కూల్లోని ఉషా జేడి వాన్స్ ని తొలిసారిగా కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్న రిపబ్లికన్ అయిన భర్త జేడి వాన్స్ విషయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు. జేడి వాన్స్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్ పర్యటించారు. తన పిల్లలు భారత ప్రధాని మోదీకి బాగా దగ్గరయ్యారని, మోదీ తాతను మర్చిపోలేకపోతున్నారని ఉషా వాన్స్ అన్నారు. కుమారులు ఇవాన్ వివేక్, కుమార్తె మీరాబెళ్లు భారత పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నారని, భారత సంస్కృతి సంప్రదాయాలు రామాయణం గురించి ఇప్పటికే మాట్లాడుతున్నట్లుగా తెలిపారు. పైగా తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని కుమారుడు అన్నట్లు ఉషా వెల్లడించారు. తన 5 ఏళ్ల కుమార్తె మీరాబెల్ పుట్టినరోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన నరేంద్ర మోదీ తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఏది ఏమైనా తన మూలాలను ఉషా వాన్స్ మరిచిపోకపోవడం గొప్ప విషయమనే చెప్పాలి. తాను కనీసం ఇక్కడ జన్మించకపోయినా మాతృభూమిని, ఇక్కడ జనాన్ని మర్చిపోకపోవడం గొప్ప విషయం అంటున్నారు విశ్లేషకులు. అందుకే భారత ప్రజలు కూడా జేడి వాన్స్ మాట్లాడిన మాటలను మామూలు విషయంగా స్వీకరించలేకపోతున్నారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్న వీరి మధ్య ఇలాంటి పొరపచ్చాలు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. నిజానికి జేడి వాన్స్ నాస్తికుడు. తాను దేవుడిని నమ్మడు. అలాంటి తన భార్య ఉషా సహాయంతోనే క్రైస్తవాన్ని స్వీకరించారు. వాన్స్ తన మతపరమైన ప్రయాణం, అది తన కుటుంబం జీవితంపై చూపిన ప్రభావం గురించి చాలా సందర్భాలలో ప్రసంగించారు. దేవుడు ప్రతి వ్యక్తికి వారి సొంత మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. తన 2 పిల్లలు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నారు. నా పెద్ద కుమారుడు గత సంవత్సరం తన మొదటి కమ్యూనియాన్ని అందుకున్నారు అని వాన్స్ తెలిపారు. వాన్స్ ప్రొటెస్టెంట్ క్రైస్తవ కుటుంబంలో పెరిగారు. కానీ చాలా కాలం పాటు దేవుడిని నమ్మలేదు. 2016లో ఆయన కాథలిక్ మతంలోకి మారాలని భావించారు. 2019లో బాప్టిజం తీసుకున్నారు. 2024లో తన భార్య ఉషా ఈ ప్రయాణంలో తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని వాన్స్ చెప్పారు. అయితే ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పుకార్లపై జేడి వాన్స్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒకే సమాధానంతో అన్ని విమర్శలకు చెక్ పెట్టారు. తన భార్య ఉషాకు మతం మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉషాను ఆకాశానికి ఎత్తుతూ ఆమె తన జీవితంలో దొరికిన అద్భుతమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన ద్వారా ఆయన భార్యపై మతం మారమని ఒత్తిడి చేస్తున్నారని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు తాత్కాలికంగా తెరదించారు ఆయన.